అవి అందరికీ వస్తాయి, వాళ్ళకు కూడా వస్తాయి, మనకి వస్తాయి. జయించి వాటిని వదులుకొని నిలబడిన వాళ్ళు. మరి ఈ పోయిన సంవత్సరం అయితే ముగ్గురు, ఎవరా ముగ్గురు చేతులతో ఒకసారి, మీ ముగ్గురు పోయిన సంవత్సరం, మీరు లేరు పోయిన సంవత్సరం కూడా ముగ్గురు, పోయిన సంవత్సరం ముగ్గురు తీసుకున్నారు కదా గిఫ్ట్లు. ఓకే, ఈ సంవత్సరం 6 అయ్యారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 52 ఆదివారాలకి మరి తుఫాను వచ్చిన, మరి జోరు వాన ఒకరోజు, అసలు నేను ఫుల్గా బైబిల్ తడిసిపోయి, మరి నాకు ఫోన్ తడిసిపోయి అసలు కనీసం కుమ్మరించేసింది. అంత వానలో కూడా వీళ్ళు ఫోన్లు చేస్తున్నారు, వీళ్ళు మిస్ అవ్వకూడదని. నాకు అలా ఆసక్తి వచ్చింది, కానీ నేను వెళ్ళడానికి అవకాశం లేదు. అది నా మిస్టేక్ కాదు. నేను వాళ్ళకన్నా మీకైతే ఈ వారం ఇచ్చేస్తాను అంటే అలా ఉన్నా కూడా వాళ్ళు రావడానికి, మీరు వచ్చేసారా మేము వస్తామంటున్నారు. నేను అన్నా మీరు రావద్దు, నేను రాలేను. అప్పటికే 8:30 అయిపోయింది, కంకిపాటి దగ్గర ఉండిపోయాను నేను. అట్లా ఉండాలి విశ్వాసం, అట్లా ఉండాలి మన డెడికేషన్. అట్లా ఉంటే దేవుడు మన జీవితంలో కూడా 52కి 52 మార్కులు మీరు పొందుకున్న వాళ్ళు. నేను వచ్చి ఎవరెవరు చేతులెత్తండి, మీకు తెలుసుగా, నేను చెప్పాలా? 52 వారాలు హాజరైన వాళ్ళు: సువర్ణ, సంధ్య, హనీ, అరుణ, మోషే, రాజేష్. చప్పట్లు కొడదాం వీళ్ళకి, హ్యాపీగా కొట్టండి. ప్రభా వచ్చే సంవత్సరం మేము కూడా ఆ లిస్టులో ఉండాలి అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 10 మందికి అసలు చప్పట్లు కొట్టడానికి కూడా ఇష్టం లేనట్టు ఉందేంటి? వేరే వాళ్ళు తీసుకున్నా మనం ఎంకరేజ్ చేయాలి. ప్రభా వాళ్ళకైనా ఆ కృప ఇచ్చావు, 52 మార్కులు సంపాదించుకోగలిగారు అని కదా. ఈ 52 వారాలు మరి వాళ్ళకి ఆటంకాలు వచ్చినాయి. నాకు తెలుసు ఏమి వచ్చినాయో, నాకు తెలుసు వాళ్ళు ఏ స్థితిలో వచ్చారో. కొంతమంది కానీ నడిపించబడ్డారు. కొంతమంది పాపం 51, 50 దాకా వచ్చారండి. వాళ్ళు కూడా మరి వాళ్ళకి ఇవ్వను నేనేమి, ఇంకా కొంచెం రిస్క్ చేస్తే వచ్చే సంవత్సరం పొందుకుంటారు. ఇప్పుడు రండి, ఒక్కొక్కరు మీకు ఏ వాగ్దానం వస్తుందో అదే ఒక చిన్న గిఫ్ట్ వాక్యాన్ని ఇస్తున్నా నేను. చప్పట్లు పడదాం. ఏం వాగ్దానం అది? ఇక మోషేకి సమృద్ధి అనుకుంటా. పోయిన సంవత్సరం ఏం వాగ్దానం వచ్చింది చెప్పు? నిన్ను స్వస్థపరిచే యెహోవాని వచ్చిందా స్వస్థత? పోయిన సంవత్సరం ఊపిరి లేదు ఆయనకి ఈ టైంకి. హల్లెలూయా, ఎలుగొచ్చు. నెక్స్ట్ రాజేష్. ఏమొచ్చింది? దేవుని స్తోత్రం. ఏంటంట మరి ఏం రాస్తాడు దేవుడు? ఓకే, అయిపోయారు ఇద్దరు మగవాళ్ళు. ఇప్పుడు రండి స్త్రీలు. నేను ఎవరికేదో వస్తా, నేను చూడాల వాక్యాలు ఇచ్చేస్తున్నా, మీకు ఏదో వస్తా దేవుడు. స్తోత్రం. కాబట్టి పట్ల ఇద్దరికి బ్లెస్సింగే వచ్చింది. దేవుని స్తోత్రం. వెళ్ళిపోకలు ఏమొచ్చిందా అనుకున్నా, ఏది రావాలో అది వచ్చింది. కాదు, నిజంగా చాలా నాకు ఇష్టమైన అర్థం ఇది పిల్లకి వస్తుంది అనుకోని, ఎవరికి వస్తుంది అనుకున్నా. నిజంగా దేవుడు తీసుకొని అన్ని సక్సెస్ లేనండి ఆమెకి. జయమో ఏది జయం వస్తుంది. ఏం జయమో? పెళ్లి జయమో, మరి ఉద్యోగం జయమో. ఓకే, దేవునికి స్తోత్రం. అయిపోయినాయి. మరి నెక్స్ట్ ఇయర్ మరి ఎంతమంది తీసుకుంటారో చూద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అందుకంటే పాపం చాలా క్యూట్గా డ్యాన్స్ చేసింది కదా.
అందరూ అసలు చాలామంది పాప చాలా బాగా డాన్స్ చేసింది అని బెదరలేదు, సిగ్గుపడలేదు, చక్కగా ప్రజెంట్ చేసింది. మరి ఆమెను మనం ఎంకరేజ్ చేయాలి కదా. మరి దేవుడి పాటలు మరి మీ పిల్లలను కూడా నేర్పించండి. పిచ్చి పిచ్చి డాన్స్లు వేయించమంటలా చక్కగా దేవుని పాటలు వేయించాలి, చక్కగా దేవుళ్ళో పెంచాలి, వారి వాక్యాలు నేర్పించాలి. ఏంటి అప్పుడే కూర్చుంది వస్తున్నామండి. ఓకే, దేవునికి స్తోత్రం అండి. మరి వీళ్ళు అంటున్నారు మనం మేము కూడా డాన్స్ చేసాక మాకు కూడా ఎవరా అంట. ఎవరో అడిగింది? స్త్రీలు వీళ్ళకి కూడా ఇవ్వాలంట. ఏంటో మీకు అయ్యే కాంప్లిమెంట్స్, గిఫ్ట్స్. హలో, పడుకుంటున్నారా కొంతమంది? మీకు కాంప్లిమెంట్స్ వచ్చినాయి కదా, అబ్బా బాగా చేశారని, అదే మీకు గిఫ్ట్. చిన్నపిల్లల్ని ఎంకరేజ్ చేయాలి కాబట్టి ఆమెకి గిఫ్ట్. దేవుడు నన్ను బాగా ఆశీర్వదిస్తే మీకు కూడా ఇస్తాడు వచ్చే సంవత్సరం. ఆమె అమ్మగారు బాగుండాలని ప్రార్థన. అది దేవుడు ఇచ్చే బ్లెస్సింగ్ ఉంటుందండి. దేవుడి కోసం మనం ఏం చేసినా దాని ప్రతిఫలం వచ్చింది. అది స్కిట్ అయినా డ్యాన్స్ అయినా. డ్యాన్స్ పెద్దోళ్ళు అయిపోకండి, నేనేం అయినాను. చిన్నపిల్లలు అంటే వాళ్ళకి లోకం మీదకి వెళ్ళకుండా మైండ్ వాళ్ళు దేవుళ్ళలో వాళ్ళు ఉండడం కోసం వాళ్ళకి కొంచెం ఏజ్ వరకు ఎంకరేజ్మెంట్ అంతే. లేదు, బాగానే చేశారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఓకే, నిద్ర వచ్చేస్తుందా అమ్మాయి? మళ్ళీ టీవీ ఇవ్వండి అమ్మాయి. చాలామంది అసలు ఇంటి దగ్గర టీవీ చూస్తారు, ఫోన్ చూస్తారు, అసలు బాగా చూస్తారు. ఇక్కడ మాత్రం అసలు నన్ను చూడమని చూడట్లా. లేదు, అయిపోయిందా? వీళ్ళు బాగా మంది పాపం 50 వారాలు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బిస్కెట్లు కూడా ఈ 2026 సంవత్సరంలో సంతోషంగా నడిపించినందుకు వందనాలు. గతంలో ఎన్నో చేతులు ఉన్నాయి, ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, బాధ ఉంది, ఒంటరితనం ఉంది, దుఃఖం ఉంది, ఎడబాసే పరిస్థితులు ఉన్నాయి. అంటే వీటన్నిటినీ దాటుకుంటూ, ఓర్చుకుంటూ, సహించుకుంటూ, గెలుచుకుంటూ మమ్మల్ని తీసుకొచ్చావు నాయన. స్తోత్రాలు. తప్పిపోకుండా నీ మందిరంలో నిలబెట్టావు, నీకు స్తోత్రాలు. ఈ 2026లో మేము ఈ కేక్ కట్ చేయడానికి కృపనిచ్చావు అందరితో కలిసి. స్తోత్రాలు. సంధ్యాన్ని, రాజేష్ని జ్ఞాపకం చేసుకోండి, వారి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాలు కూడా ఫలభరితంగా ఉండినట్లుగా మీరు ఆశీర్వదించండి. వారిని, వారి కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ యేసు నామములో దీవిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మగవాళ్ళు కూడా బయట హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. నూతన సంవత్సర శుభములు, శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబములకు, మీ అన్నిటికీ. స్తోత్రం కలుగును గాక. పురుషులు రావాలి. ఆ బయట ఉన్న రండి.
మీరు కొద్దిగా వచ్చు కదా దేవుని స్తోత్రం. ప్రార్థన చేద్దామండి. మరి మనం దేవుని యొక్క మరి చిత్తములో మనకి ఫస్ట్గా సంఘ వాగ్దానం తెద్దాం. మీరందరూ కూడా మీ వాగ్దానాలు మరి కొన్ని దేవుడు నెరవేరుస్తున్నారని మరి తెలియపరుస్తున్నారు. దేవుడు ఇంతకన్నా మనం దేవుడి దగ్గర నుంచి డైరెక్ట్గా తీసుకుంటే వాక్య రూపంలో మరి అలాగే దర్శన రూపంలో ఇంకా మంచిది. అయినను ఇవి కూడా దేవుడు దీన్ని కూడా మరి అమలుపరుస్తున్నాడు. అని బట్టి దేవుని స్తోత్రం. మీరు మీ ఒక్కళ్ళే తీసుకోండి. మీ పిల్లలకో లేకపోతే బంధువులకు తీయద్దు. ఉంటే పొద్దున్న తీసుకుంటారు, కానీ ఇప్పుడు మాత్రం మీరు ఒక్కటే తీసుకోండి. ఇది ఒక చాక్లెట్ ఒక వాగ్దానం తీసుకొని వెళ్ళిపోండి. సాక్ష్యం ఇందాక చెప్పనోళ్ళు మీరు తర్వాత రేపు ఉదయం మీరు చెప్తారు, కానీ మిగతా వాళ్ళకి నేను సమయం ఇస్తాను. ఈ యొక్క వాగ్దానాలన్నీ కూడా మరి నీ చిత్తములో నాయన మా కొరకు సిద్ధపరచబడి ఉన్నాయని మేము నమ్ముచున్నాం. ఈ వాగ్దానాలు తీసుకుంటున్న ప్రతి ఒక్కరి జీవితంలో అది మరి ఏదైనా సరే అది వారి జీవితంలోనైనా మేలైతే మీరు జరిగించండి. ఒకవేళ నువ్వు హెచ్చరిక అయితే దాన్ని వాళ్ళు సరిచేసుకునే హృదయాలు వారికి అనుగ్రహించండి. ఆదరించే వాక్యం అయితే వాళ్ళకి ఆదరణని ధైర్యాన్ని మీరు కలిగించండి. అయ్యా నీ వాక్యంలో శక్తి ఉంది. ఈ వాగ్దానం తీసుకున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆ మాటలు శక్తి కలిగిన నీ మాటలు నెరవేర్చమని నీ సహాయం అనుగ్రహించమని వీటిని దీవిస్తూ యేసునామంలో దీవిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, మీరు ఒక్కొక్కరు వచ్చి ఇప్పుడు నాకు చూపించద్దు. రేపు వారం ఆదివారం చూస్తాను నేను. అందులో ఎవరు కూడా తెచ్చిన ఎవరి పేరు వాళ్ళు రాసుకోండి. పోయిందని చెప్పొద్దు. మీరు నిర్లక్ష్యంగా ఉండద్దు. పోగొట్టుకోవాలి. చాలా ఆశీర్వదించబడింది. ఎవరికి వాళ్ళు వచ్చి ఒక ఎవరికి వాళ్ళు ఒక్కడే తీసుకొని ఒక చాక్లెట్ తీసుకొని వెళ్ళిపోండి. విష్ చేసుకోండి. ఒక నిమిషం ఇంకారన్న బిడ్డ సంఘవాగ్దాలు తింది కదా. ఒకటిది ఆరాధన ఫాస్ట్ గా మన సంఘం అంతటికి ఒకటి అమ్మ. ఇందులో స్తోత్రం. యెహోవా నియమింపబోవు కొత్త పేరు నీకు పెట్టబడిన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో కొత్త పేరు ఏదో గొప్పది కనపరచబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు లైన్గా వచ్చి తీసుకుంది, కానీ నేను తీసుకున్నాక తీసుకో, చాలా తీసుకో. వాగ్దానం కూడా తీసుకుని వెళ్ళిపో. ఇక సాక్ష్యాలు అంటే రేపు ఉంటాయి. అంటే ముందు త్వరపడిన వాళ్ళకే అది ఒక చాక్లెట్ ఒక ఇది. పేర్లు రాసేసుకోండి. మళ్ళీ పోతాయి. పేర్లు ఎవరితోన్నా రాపించుకోండి. మళ్ళీ వెంటనే పేర్లు. అబ్బో ఏం దేవుడి గారు పరిచయం అది తీసుకుంటాం. ఏదో ఒకటి
ఇట్లా లాగండి. ఓకే. చాక్లెట్ తీసుకున్నారా? ఓకే ఓకే ఓకే. దేవుని స్తోత్రం. పేరు రాసుకోండి. పెద్దలు చూసుకోండి, లేదా ఇప్పుడే చూసుకోండి. నాకు మాత్రం చూపించారు. అయిపోయారా పురుషులు? యేసురాజు, తేజ, ఇంకెవరున్నారు? జాన్సన్, వీళ్ళంతా కూడా రావాలి. మళ్ళీ వాగ్దానాలు కూడా ఉండవు, ఎక్కువ తేలా నేను ఈసారి. ఒక వాగ్దానం తీసుకున్నాను, పెట్టుకోవాలి. పురుషులు లెక్క అయిపోద్ది, రావాలి. ఓకే. పేర్లు రాసేసుకోండి, ఎవరి వాళ్ళు పేర్లు రాసి బైబిల్లో పెట్టుకోండి. దాని గురించి నేను వివరిస్తాను. నేను తర్వాత ప్రార్థన చేసుకోండి దాని గురించి, అది నెరవేర్చబడాలని మంచిదైతే. ఓకే, తీసుకోండి అమ్మ. ఇప్పుడు శ్రీలారా ఓకే, లైన్ గారండి. మొత్తం అందరూ నేను జస్ట్ కవర్ చేసేయాలి. మొత్తం అందరినీ అలా ఎక్కువ టైం తీసుకుని జస్ట్ మామకి మేము స్తోత్రం. వాక్యం చదువుకుందాం. మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకరి కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలి కొడును, మరి ఒకడు మత్తుడవును. ఇదేమి అన్నపానములు లేక ఆయన పాత్రలోని త్రాగును. వాడి ప్రభు యొక్క శరీరము గురించి రక్తము గురించి అపరాధయగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకుని వలన శిక్షించి శిక్షణలోకి నడిపించుకుంటాడు. అందుకే కొన్ని ప్రార్థన చేద్దామండి. ప్రభువా, నీ కొందనాలు స్తోత్రాలు. విరవబడిన ఈ రొట్టెలాగా మేము కూడా నీ ఆజ్ఞలు నీ కట్టడంలో విరవబడాలి, నీ మందిరంలో విరవబడాలి. నేర్చుకునే అనుభవాలు మాకు ఇవ్వండి ప్రభా. నలిగిపోయే హృదయంగా మేము ఉండాలి. శరీరం మీ ఎంతకు రాబడుతుంది. మరి నేను వచ్చినప్పుడు మోకాళ్ళ మీద నిలబడగలిగి మరి కుడి చేయి పెట్టండి, ఎడమ చేతిలో కుడి చేయి వేసుకొని తీసుకోండి.
స్తోత్రం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము దాని కొత్త నిబంధన, మీరు దీనిలోకి త్రాగడం పరిశుద్ధులు పరిశుద్ధమైన దేవా, ఈ పరిశుద్ధ రక్తాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా కొరకు చెల్లించిన ఈ నిబంధన రక్తాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. నిద్ర మొహాలు వేసుకొని ఉండబాకండి. బయట భక్తి చూసి నేర్చుకోండి. తెల్లవారులు జాగారాలు చేస్తున్నారు, చక్కగా నడిచి వెళ్తున్నారు చెప్పులు లేకుండా. చాలా భక్తి చేస్తున్నారు వాళ్ళు. మనం ఒక్కరోజు నిద్ర ఆపుకోకపోతే ఎందుకు? మరి ప్రార్థన చేసుకొని కార్యక్రమం ముగించుకుందాం. తల్లి నీకు వందనాలు స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరంలో మా బిడ్డలందరినీ ప్రభా మేము మందిరంలో చూడడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. ప్రతి ఒక్క ఆటంకాలని మీరు కొట్టివేసి ప్రతి ఒక్కరిని మీరు నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఈ సంవత్సరం అంతా తండ్రి నీ భుజన బల్ల చుట్టూ ఒలివ మొక్కల్లాగా మేమందరం ఉండినట్లుగా మమ్మల్ని ఆశీర్వదించండి. ఒలివకున్న సౌందర్యం, ఒలివకున్న ఆరోగ్యం, ఒలివకున్న ఘనత, గౌరవం అవన్నీ కూడా మేము కూడా పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. నీ భోజన బలలో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డలో ఆత్మీయంగా బలం పొందుకుని అయ్యా వారు దీవెనకరంగా ఉండాలి. మేము తీసుకున్న నీ శరీరాన్ని, రక్తాన్ని తండ్రి మాలో ఆత్మీయంగా వర్ధిల్లే కృపను మాకు దయచేయండి. కడుగబడి నేను రక్షణ పొందితే నా సంకటములన్నీ తీరిపోయే. మధురముగా మార్చినాడు, మధురముగా మార్చినాడు, బండను పగలగొట్టి దాహం తెచ్చెను, బండను పగలగొట్టి దాహం తెచ్చెను. నా సంకటములన్నీ తీరిపోయే. సమారదుతాలను దాటిపోయే, సమారదుతాలను దాటిపోయే. అరణ్య జీవితమున యేసునాథుడు, అరణ్య జీవితమున యేసునాథుడు ప్రతి దినమును తన మన్న నాకు ఇచ్చెను, ప్రతి దినమును